నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. నాకు తెలుసు అందరు షూలేస్ ట్యుటోరియల్ కోసం వెయిట్ చేస్తురని. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. రైట్. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మ్యాజిక్ చేయాలంటే మీ దగ్గర ఒక పేర్ ఆఫ్ షూస్ ఉండాలి, అది అందరికీ తెలుసు. ఇంకోటి మీ దగ్గర ఎక్స్ట్రా లేస్ ఒకటి ఉండాలి. ఇది మీ 2 షూ లేస్ల కంటే ఇంకోటి ఎక్స్ట్రా లేస్ ఒకటి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా లేస్ లేకపోతే మీ లెఫ్ట్ షూకి ఏదైతే లేస్ ఉంటుందో ఆ లేస్ తీసుకోండి. సో నేనైతే అట్లనే చేసిన, నా లెఫ్ట్ షూకి ఏదైతే లేస్ ఉంటుందో అది తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు ఈ లేస్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసి ఈ కొనాల మీరు దారం కట్టేసేయాలి. నేను బ్లాక్ కలర్ దారం తీసుకుంటున్నా, మీరు ఏ కలర్ దారం అన్నా తీసుకోవచ్చు. నేను బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఇది కనిపించదు కాబట్టి. ఇంకా ఏ దారం అన్నా తీసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. రైట్. ఆ తర్వాత ఈ మధ్యలో మీరు ఇట్లా దీన్ని కట్టేసేయాలి దారాన్ని. రైట్. 1 2. రైట్. ఇప్పుడు ఈ దారం లెంత్ మీరు ఎంత తీసుకోవాలి అని అంటే మీ కాలు ఎంత ఉంటుందో అంతకంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. రైట్. నా కాలు ఎంత ఉంటుంది, దీనికంటే కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుంటున్నా దారం. ఇక్కడ తెంపేస్తున్నా. రైట్. ఇప్పుడు మనకి ఫేక్ షూలేస్ తయారైందనమాట. ఇది మన సెటప్ అనమాట. ఫస్ట్ ఇట్లా ఫేక్ షూలేస్ ఒకటి మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ ట్రిక్కి పోదాం. హలో గాయస్, ఇప్పుడు మీరు ఇట్లాంటి మ్యాజిక్ ట్రిక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాలి ఇట్లాంటి పాయింట్ ఒకటి కావాలి. అంటే ఇట్లా లూజ్ ఉండాలి అనమాట. రైట్. మీరు చూస్తారు కదా, నైట్ పాయింట్ ఆర్ మీ దగ్గర ఫార్మల్ డ్రెస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అట్లాంటివి తీసుకోవాలి. బట్ కంపల్సరీ ఇది మాత్రం లూజ్ ఉండాలి. ఎందుకు అని అంటే మీరు ఒక షూ ఉంటుందా, దీనికి 2 లేసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆల్రెడీ కట్ ఉన్న లేస్ ఉంటుంది, ఒకటి మనం తయారు చేసినాం కదా దానికి థ్రెడ్ కట్టి అది ఇట్లా లోపల నుంచి పాయింట్ లోపల నుంచి ఇట్లా బయటికి వేసిన అనమాట. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ 2 లేసెస్ చూడొచ్చు. ఒకటి ఊడిపోయి ఉన్నాయి, ఇంకోటి కట్టేసి ఉన్నాయి. సో మీరేం చేయాలి అని అంటే ఆ థ్రెడ్ని ఇట్లా పాయింట్ లోపల నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట. రైట్. మీకు కనిపిస్తుందా? ఆ తర్వాత ఇగో ఈ థ్రెడ్ కొంచెం ఇట్లా బయటికి రావాలి. రైట్. మీకు కనిపిస్తుండొచ్చు, ఇట్లా థ్రెడ్ బయటికి రావాలి. ఈ థ్రెడ్ ఇట్లా లోపల నుంచి ఈ పాయింట్ లోపల నుంచి ఇట్లా బయటికి ఇట్లా కొంచెం 2 లేసెస్ని ఇట్లా వదిలేసిన. ఇప్పుడు ఈ కట్టి ఉన్న లేస్ని మనం ఏం చేయాలి అని అంటే ఈ పాయింట్ తోటి ఇట్లా కవర్ చేసేయాలి. రైట్. మనకు బయటికి ఏది వదిలేయాలి అని అంటే ఈ ఫేక్ లేస్ వదిలేయాలన్నమాట. రైట్. ఇప్పుడు మనకి ఇది ఇట్లా కనిపిస్తుంది. యాక్చువల్ అయితే లోపల కట్టి ఉన్న లేస్ అట్లనే ఉంటాయి. దాన్ని మనం ఇట్లా కవర్ చేసేసినాం ఈ పాయింట్ తోటి. ఇప్పుడు ఈ ఫేక్ లేస్ అనేది ఇట్లా బయటికి ఉంటాయి. మనం షూ లేస్ని ఇప్పుడు పాయింట్ తోటి కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 3 స్టెప్స్ చేయాలన్నమాట. 3 స్టెప్స్ ఒకటేసారి అయిపోవాలి. ఇవి సైమల్టేనియస్గా ఉండాలి. ఎక్కడ కొంచెం మిస్టేక్ జరిగినా దొరికిపోతాం అనమాట. ఇప్పుడు మనం 3 స్టెప్స్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ మీకు థ్రెడ్ కనిపిస్తుందా, మనం ఆల్రెడీ ఈ ఫేక్ లేస్కి కట్టిన థ్రెడ్ ఇక్కడ ఉంటుందా, దీన్ని మెల్లగా పైకి గుంజుతుండాలన్నమాట. ఇట్లా పైకి గుంజుతుండాలి. అప్పుడు ఈ లేస్ అనేది పైకి వస్తుంటుంది. ఈ మూమెంట్లో నువ్వేం చేయాలంటే ఇట్లా లెగ్ షేక్ చేస్తూ ఉండాలి. లెగ్ షేకింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ దాకా లెగ్ షేక్ చేస్తూనే ఉండాలి. ఇట్లా లెగ్ షేక్ చేసుకుంటా ఇక్కడ ఉన్న థ్రెడ్ని గుంజుతూ ఉండాలి మీదికి. ఎట్ ఏ టైం ఏం చేయాలి అని అంటే ఈ లేస్ ఫేక్ లేస్ ఎప్పుడైతే మొత్తం పాయింట్ లోపలికి వెళ్ళిపోయిందని మీకు అనిపిస్తుందో
అప్పుడు మీరు ఈ పాయింట్ని ఇట్లా మీది కనాలి. అప్పుడు ఈ ఒరిజినల్ లేస్ ఏవైతే కట్ ఉన్నాయో లేసు అవి బయట పడతాయి అనమాట. ఇది ఎట్లా చేయాలి అని అంటే ఫస్ట్ ఈ థ్రెడ్ మీరు పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ లెగ్ ఉంటుందా దీన్ని ఇట్లా మీరు షేక్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఈ లేస్ ఎప్పుడైతే మీది పోయింది అని మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఈ పాయింట్ని ఇట్లా పైకి అనాలన్నమాట. ఈ 3 స్టెప్స్ మీరు మైండ్లో పెట్టుకొని దీన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇట్లా షేక్ చేయాలి కొంచెం, ఏంటంటే ఇట్లా లేస్ ఊసిపోయే ఉన్నాయి అని ఇట్లా చెప్పడానికి ఇట్లా షేక్ చేస్తుండాలి. షేక్ చేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఇట్లా. రైట్, అర్థమైందా? దీనికి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం ఉంటుంది బ్రో. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మీరు ఒక 4-5 టైమ్స్ చేసిన తర్వాత మీరు బయటికి పోయి చేయాలన్నమాట. డైరెక్ట్ మీరు బయటికి పోయి వేసిరంటే మన ఇజ్జత్ పోతుంది. ఇది ఇంకోసారి చెప్తున్నా, ఇట్లా ఫేక్ లేస్ ఉంటాయా ఇవి ఇట్లా బయటికి, ఏవైతే ఒరిజినల్ లేస్ ఉంటాయో అవి ఇట్లా లోపలికి. రైట్, ఓకే. ఈ థ్రెడ్ ఉంటుందా ఇక్కడ మనకి థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ అండ్ ఈ లేస్ ఇట్లా షేక్ చేసుకుంటా థ్రెడ్ని పైకి గుంజి అయిపోయిన మూమెంట్లో ఇట్లా లేస్ని బయట పెట్టేసేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అన్న, నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి. ఇంకా ఇట్లాంటి ఏమైనా మ్యాజిక్ ట్రిక్స్ కావాల్సి వస్తే కామెంట్లో పెట్టేసాయి. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడిగేసేయి. షేర్ చేయడం మర్చిపోకు బ్రో. ఇంకా కొత్త మ్యాజిక్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయి. రైట్.